ఇదిగో దారం కట్టుకోండి, అల్లా మీకు బాగు చేస్తాడు. తాయెత్తు కట్టుకోండి, అల్లా మీకు బాగు చేస్తాడు. ఆయతుల్ కుర్సీ యొక్క పేపర్ మీకు తాయెత్తులు పెట్టిస్తున్నాను, దీన్ని మీరు కట్టుకోండి, మీకు రోగం బాగైపోతుంది. ఇదిగో మీ ఇంట్లో ఖురాన్ చదువుతున్నాను, ఇంకా నేను అవి కడుతున్నాను, ఇవి కడుతున్నాను, టెంకాయలు కడుతున్నాను, దర్గా ఫోటో పెడుతున్నాను, మీకంతా బాగైపోద్ది అని చెప్పి 5,000, 10,000 డబ్బులు తీసుకొని ఇస్లాం ధర్మాన్ని వ్యాపారంగా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ గురించి అల్లా తాలా ఖురాన్ గ్రంథంలో సూర బకరా 174 ఆయతలో ఏమంటున్నాడు? ఉలాయిక మా యఅకులూన ఫీ బుతూనిహిమ్ ఇల్లా, ఎవరైతే అల్లా ధర్మాన్ని, అల్లా ఆయుతులను అల్ప ధరలకు అమ్ముకుంటున్నారో అలాంటి వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. తర్వాత వలా యుకల్లిముహుముల్లా యౌమల్ ఖియామా, అల్లా అలాంటి వారితో తీర్పు దినం రోజున మాట్లాడాడు. వలా యుజక్కీహిమ్ వలహుమ్ అజాబున్ అలీం, అలాంటి వారిని అల్లా పరిశుద్ధపరచడు, పైగా తీర్పు దినం రోజున అత్యంత కఠినంగా అల్లా తాలా వాళ్ళని శిక్షిస్తాడు. ఎందుకు? అల్లా ధర్మాన్ని అర్థం చేసుకోమని పంపితే, విశ్వసించమని పంపితే ఖురాన్ ఆయుతులతో వ్యాపారం చేసుకుంటున్నారు ఈ దర్గాల దగ్గర ఉన్న వాళ్ళు. సూర్య ఫాతిహా, సూర్య ఆయతుల్ కుర్సీ, కులౌజు బిరబిల్ ఫలక్, బిరబిన్నాస్, ఈ సూరాలు పేపర్లన్నీ కట్ చేసేది, తాయెత్తుల్లో మడిచి పెట్టేది, 100కు 150కి అమ్ముకునేది. ఇది వీళ్ళ వ్యాపారం. అలాంటి వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యులు రేపు తీర్పు దినం రోజున అల్లా తాలా వాళ్ళని బగబగమంటే నరకంలో పడేస్తాడు. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అల్లక తమీమతన్ ఫఖద్ అష్రక్, ఎవరైతే తాయెత్తు ధరిస్తారో వారు షిర్కుకు పాల్పడినట్టే అని చెప్పారు. కావున సోదరులారా, ఈ తాయెత్తుల మీద, దారాల మీద, టెంకాయల మీద, నిమ్మకాయల మీద నమ్మకం పెట్టేవాడు ముష్రిక్ అయితాడు, ముస్లిం కాలేడు. ముస్లిం ఎల్లవేళలా అల్లా మీద నమ్మకం పెట్టుకోవాలి. కావున నేడు పేపర్ తిరగేస్తే ఎక్కడ చూసినా మూఢనమ్మకాలతో భార్య చనిపోయిందని, మూఢనమ్మకాలతో కూతురు చంపాడని, మూఢనమ్మకాలతో తల్లి చంపాడని ఏదో ఒక న్యూస్ చూస్తూనే ఉన్నాం సోదరులారా. అంత భయంకరంగా ఈ మూఢనమ్మకాలు అనేవి తయారయ్యాయి సోదరులారా.